UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన హైడ్రా వ్యవస్థకు సెల్యూట్ అంటున్నారు మెగా బ్రదర్ నాగబాబు. ఎందుకంతలా ఆయన ఎందుకు మెచ్చుకున్నారు? నాగబాబు ఇప్పుడు కేవలం మెగా బ్రదర్ మాత్రమే కాదు, ఏపీలో టీడీపీలో కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న జనసేనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరి ఇంతటి ముఖ్య పాత్రలో ఉన్న నాగబాబు తోటి తెలుగు రాష్ట్రం తెచ్చిన హైడ్రా వ్యవస్థ బాగుంది అంటే ఆయన పొగడ్తల వెనుక ఏముందన్న డౌట్లు తప్పనిసరిగా వస్తాయి. తెలంగాణలో హైడ్రా చేస్తుంది అక్రమ కట్టడాలని కూల్చివేయడాలు. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా కూటమి వేళ్లతో కూల్చి పడేస్తుంది. చెరువులు, కాలువలు, గుంటలు ఆక్రమించుకున్న వారి భారతం పడుతుంది. అలాంటి హైడ్రాని నాగబాబు తెగ మెచ్చుకోవడమే కాదు, రేవంత్ రెడ్డి గారు మా సపోర్ట్ మీకే అని కూడా సోషల్ మీడియా వేదికగా ఓపెన్ గా ప్రకటించేశారు. హైడ్రా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై దూకుడు పెంచింది. అది ఎవరిదైనా సరే, ఎంతటి వారైనా సరే అక్రమ కట్టడం అని తేలితే కూల్చేస్తోంది. అలా హైడ్రా అంటేనే హడల్ పుట్టిస్తుంది. అయితే హైడ్రా అవసరం ఏమిటో నాగబాబు సోషల్ మీడియా ద్వారా పంచుకున్న తీరు, ఆ టైమింగ్ ఇప్పుడు చర్చగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అంతేకాదు హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వాన పడితే నీట మునుగుతోంది. వీటి వెనుక అక్రమ కట్టడాలే ఉన్నాయని అంతా అంటున్న నేపథ్యం ఉంది. ఈ క్రమంలో నాగబాబు ఈ తీరున స్పందించడం మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ గా బిగ్ డిబేట్ కి ఆస్కారం ఇస్తుంది. వర్షాలకు వరదలు ఏరులై చెరువులు ఉప్పొంగిపోయి ఏకంగా నగరాల మీదకు వస్తున్నాయంటే అది ఎంత బాధాకరమని నాగబాబు వ్యాఖ్యానించారు. అంతేకాదు అపార్ట్మెంట్లలో కూడా నీళ్లు వచ్చే సామాన్య ప్రజలు బలవుతున్నారని ఆయన అంటున్నారు. దీనికి ముఖ్య కారణం చెరువులు, కాలువలను కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడమే అని ఆయన అన్నారు. దాంతోనే ఆయన పెద్ద ఎత్తున స్పందించారు. తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్ ఇప్పటికైనా అర్థమైందా అని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని, నిబద్ధతతో కూడిన చర్యలను మనమందరం అభినందిద్దామని అంటున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి మా సంపూర్ణ సహకారం మీకే అని అవుట్ రైట్ గా నాగబాబు సపోర్ట్ ఇచ్చారు. సరే, దీన్ని ఇక్కడితో ఆపేద్దామా అంటే అసలు కుదరదు. ఎందుకంటే ఏపీలో బెజవాడ నిండా మునిగిన నేపథ్యం కళ్ళెదుట ఉంది. దానికి కారణం కూడా కృష్ణానది కరకట్టను ఆక్రమించుకొని పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టడమే. అలాగే కొండలను, కోనలను కూడా కబ్జా చేసి నివాసాలు ఏర్పాటు చేసుకోవడమే. మరి హైడ్రా ఏపీకి కూడా కావాలని జనాలు కోరుతున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి చేసింది మెచ్చుకున్న నాగబాబు ఏపీలో హైడ్రా కోసం ప్రభుత్వాన్ని కోరుతారేమో అన్న కొత్త చర్చకు తెరలేస్తుంది. అదే కనుక జరిగితే మాత్రం ఏపీలోను రాజకీయ ప్రకంపనలు చెలరేగడం ఖాయం. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.